రిపబ్లిక్ డే సందర్భంగా మన బుడ్డోని తీసుకొని మన స్కూల్ కి అయితే వచ్చేసినాం. పిల్లల దగ్గరికి వెళ్ళి ఇగ్గుకొని పిల్లలకి ఈరా అంటే జెండా ఈడే ఆడుకుంటుండు. సేమ్ పండుకోతి లెక్కున్నాడు. ఈడొక్కడు వచ్చిండు, ఇంకొక పండుకోతి, ఇద్దరు అంతే. పిల్లలకి ఈర అంటే ఇల్లు ఆడుకుంటారు. నేను సుఖ జాయిన్ అయినా. సో మన గంగన్న వచ్చేసి మన ఊళ్ళో మైక్ లో ఏ సమస్య ఉన్నా గంగన్న నడుతాడు. అందుకే ఒక క్లిప్ వేసినాం, అయిపోయింది పో. మన బుడ్డోని ఒక క్లిప్ తీసుకుందాం, ఒక వీడియో మంచిగా తీసుకుందాం అనుకున్నారు. ప్రతి వీడియోలో వీడియో వస్తుండు, వీడియో ఎట్లు జరుగుతాడో ఏమో. అప్పుడు ఒక పీచ్ ఇచ్చారు, బోర్ వస్తుంది, ఎప్పుడు డాన్స్ వస్తా. ఇంతలో పిల్లలు చక్కని డాన్స్ తోటి మన ముందుకు వచ్చేసారు. చక్కగా చిన్న చిన్న అడుగులతోటి మంచిగా డాన్స్ చేశారు పిల్లలు. రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్లలో మన కాంతన్న పోటీ చేస్తుండు. బుడ్డోడు ఇంతలోనే చిరాక్ చేయడం స్టార్ట్ చేసిన. అందుకే కొద్దిసేపు ఆడిపిద్దామని అలా తెంపేశాము. ఆయన ఊరుకోలేడు వాడు. చిన్నాళ్ళు మన ముందుకు చక్కని పాటతో మన ముందుకు వచ్చేసారు. ఇక్కడైతే చాలా చిరాకు వచ్చేసింది. నెత్తిలు గోక్కున్నాము, ఈడు గోక్కుండు, వాడు నెత్తి గోక్కుండు. అప్పుడే ఏమన్నామంటే ప్రసాదం పెడతారా, చీట్లు పెడతారు, లేదు లడ్డు పెడతారు. నాగేష్ గారు ఏమన్నా అంటే లేదే కాకినాడ కాజా లేకుంటే కారం బోంది అది పెడతారు అంటుండు. నేను అదే అన్న ఈడెంబై ప్రశాంత్ గారు ఏదో నవ్విండు, ఏదో చాలా ముందు నుంచి వచ్చేసింది మన కోసం. ఇది మేము చిన్న ఉన్నప్పుడు చదువుకున్న స్కూల్. ఇంతలో స్టేజ్ పైన గిఫ్ట్స్ అయితే పెట్టేసినాం, బాటిల్స్, గిన్నెలు, తాట్లు పెట్టినాము. అప్పుడే పెన్నులు, బుక్కులు, ప్యాడ్లు అన్ని పెట్టినాము. అప్పుడే మా యువకుడు వచ్చేసాడు అందులోనే. అందుకే బుక్కులు పంచడానికి, ప్రైజులు ఇవ్వడానికి వచ్చేసాడు. చాలా చక్కగా ఆనందంగా 2 డాన్సులు అనుకున్నాం, కానీ 3వ డాన్స్ ఉంది. మేమే అమేజింగ్ షాక్ అయిపోయాం బ్రో. చాక్లెట్ ఇస్తారంటే చాక్లెట్ ఇస్తలేదు, వెళ్ళిపోతున్నాం. చాక్లెట్ ఇస్తలేదు కదా, అందుకే వస్తున్నాం. 2 నిమిషాలు బయటకు వేస్తాం. సార్ పిలుస్తుండు, అయినా అని సీట్ ఇస్తలేరని వచ్చినాం. సీట్ కోసం పిలుస్తా అన్నారు పాపం. అరే సీట్ ఇస్తాడట్రా సారు, సీట్ ఇస్తాడంటే సార్ మేము వచ్చేసినాం, మేము అందరం ఇక్కడికి. అయిపోతుంది. మా నాగేష్ అన్న ఉన్నాడని ఆ సీట్ల కోసం అని మళ్ళా వచ్చేసినాం. మా నాగేష్ అన్న షాపులని డైలీ మేము థమ్స్ అప్ తాగుతాం, ఎందుకంటే గిరాకీ చేస్తాం కాబట్టి. ఇంతలో పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. మన తాత దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకుందామని అనుకున్నాం, కానీ తీసుకోలేకపోయినాం. అప్పుడే మన భారతదేశం వేసిరని ఒక క్లిప్ తీసేసినాం. మొగోడు ప్రైజ్ ఇస్తా అని చెప్పిండు, పోయితా అన్నాడు. ఇక్కడ నిల్చున్నాడు చతానికి ప్రైజ్ ఇస్తా. మన గల్లీ డాన్ వచ్చేసి మన రామన్న పోటీ చేస్తున్నాం. అందరు ఒకటే ఎటు పోతుందా అని చూస్తున్నాం. మేము నెత్తులు కొక్కుంటున్నాం అందరం కలిసి. తర్వాత తెలిసింది, ఆ స్టేజ్ కాడికి పోయినాక తెలిసింది, స్టేజ్ ఎక్కేసేసి వాళ్ళందరూ వీడేంది మా దగ్గరికి వచ్చాడు, వీడు చిన్న పిల్లాడు అనుకోడు. కానీ లాస్ట్ కి అయితే గిఫ్ట్ ఇచ్చి ఒక తాటి ఇచ్చి అయితే తోలేసారు. అప్పుడే మేము తీసుకొచ్చి ఒక క్లిప్ తీసినాం. ఎందరు చేస్తారంటే 10-20 మంది ఉన్నారు. అందుకే కానీ ఒక గిన్నె తీయలేడు. ఇక్కడ మళ్ళీ పోయి ఒక గిన్నె తీసుకొని రిటర్న్ వస్తుండు. రిటర్న్ రాగా సార్ ఇగ్గేసుకొని మళ్ళీ వాళ్ళందరు కలిసి ఇచ్చేయండి సార్ అనగానే తీసిస్తాడు. తీసుకోలేడు, అలిగితే సార్ పట్టించుకోకుండా దొంగ నా కొడుకు కొబ్బరికాయ ఇంకా చిట్టించింది. ఇలా పిల్లలు గెలుచుకోలేరని ఆ బుడ్డోడి దగ్గరికి వెళ్ళి గిన్నె గుంజుకున్నాడు. మేము చదువుకునే స్కూల్లో మేము ప్రైజ్లు ఇవ్వడానికి స్టేజ్ పైకి వెళ్ళినాం. పిల్లలందరికీ స్టార్కి అడిగి ఒకసారి అయితే ఆమెను కొంచెం పక్కకు జరిగి మేము ఇక పెన్నులు, ప్యాడ్లు ఇవ్వడానికి వెళ్ళినాం. అట్లనే పిల్లలకి చాలా చక్కగా ఇచ్చేసినాక నా వాళ్ళు కొంచెం సిగ్గుపడిస్తున్నాడు. కెమెరాని చూసుకుంటా పిల్లలందరూ తీసుకొని చాలా సంతోషపడ్డారు. ఒక క్లిప్ తీసుకున్నా, అందరు ఇక ఫోటోలు దిగుతున్నామని ఫోటోలు దిగినాం. కానీ ప్రశాంత్ గారు ఇవ్వలేకపోయింది అని చెప్పి ఒక చెయ్యి ఊపిండి. ఇక రాజకీయ నాయకులు లెక్క అటు చూసి ఇక కొంచెం సిగ్గుపడ్డాడు వాళ్ళిద్దరు. టైం పాస్ కాక నావల్ గాడు అన్న ఒక గిఫ్ట్ తీసుకుని ఒక వీడియో తీసుకుందామన్న. అంతలోనే కార్తిక్ గాడు, భూమేశ్ అన్న వచ్చేసాడు. అందుకే ఇక టైం పాస్ కాక అట్లా గిన్నెలు తీసుకుండు. సారీ చూసిండు. ఈ ఆర్మూర్ వచ్చి నాక్సుకి ఇవ్వండి అని ఒక వీడియోలో క్లిప్ లో పడ్డాడు. ఇక భూమేశ్ అన్న ఇచ్చిండు. ఇక ఈడ వచ్చేసి సందీప్ అన్న పోయే లోపల అంటే సార్ ఇక గిన్నె గుంజుకొని వెళ్ళిపోయాడు. అందుకే ఇక మేము ఏం చేసినామంటే మళ్ళీ ఒక క్లిప్ తీసుకుందామని అనుకోని ప్రశాంత్ గాడు, నాగేష్ గాడు పట్టుకున్నారు. అందుకే నేను సుఖ జాయిన్ అయిపోయిన క్లిప్పులు. ఇక ఏదో సంబరం కోసం, ఒక క్లిప్ కోసం ఇక
అయిపోయింది. ఇక రిపబ్లిక్ డే అని ఒక స్పీచ్ ఇద్దామని స్పీచ్ ఇస్తున్నా అప్పుడే నాకు తెలిసింది ఆ ప్లగ్ వీకేసిరని. ఆ బాక్స్ అటు తీసుకోవద్దురు అప్పుడే. అందుకే ఏదో నవ్వుతున్నా. మీడియం పోయి ప్రశాంత్ గారు పీకేసిరట్టు డీడ్స్గా నేను ఏం మాట్లాడాలా అంటున్నాడు. పీకేసినాగా అంటున్నాడు. అందుకే అట్లనే ఒక స్పీచ్ ఇచ్చేసాను చక్కగా. చాలా రాహుల్ గారిని పిలిచిన మాట వచ్చేసిండు. ఇక పిల్లలందరూ అయిపోయింది, గిఫ్ట్లు తీసుకొని పోదాం అనుకుంటున్నారు. మిగిలిన పెన్లు, ప్యాడ్లు, బుక్కులు అందజేయడం జరిగింది మిగిలిన పిల్లలందరికీ. ఇంతలో మన యువకుడు ఆకలి అవుతుందని అందరికి పులిహోర అందజేయడం జరిగింది. అందులో ఫస్ట్ నేనే తీసుకున్న పులిహోర తిందామని. ఆ తర్వాత నాగేష్ గారు వెయిట్ చేసింది, తీసుకొని నాగేష్ గారు సెకండ్ తీసుకొని వచ్చేసిండు పులిహోరని. ఇక తర్వాత మన వేరే తీసుకుని మన ప్రశాంత్ గారు మిస్ అయిపోయాడు. ప్రశాంత్ గారు చేయి ఆపుతుండే అక్కడ తీసుకున్నాడు. లాస్ట్ కి అయితే సాధించేసిండు యువకుడు. ఇంకా వేరే ఏమేమి తీసుకున్నది? 1 2 గిన్నెలు తీసుకున్నాం ఫ్రెండ్స్. చిన్నపిల్ల దగ్గరికి వెళ్ళి ఇగ్గుకున్నాడు వీడు. చేయలు తినస్తాయి ఎన్ని కొని ఇచ్చిన గిన్నెల దగ్గరికి వెళ్ళి గుంజుకుంటా.